ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణము, అనుమతులు, వివాదాలు, వాటి రాజకీయ నేపథ్యంలో అఖిలపక్షానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులను అందరినీ ఆహ్వానించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలలో తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని, కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మీద కూడా ప్రతిపక్షాల సూచనలు అడగడం జరిగింది. ఇందులో రాజకీయ ప్రేరేపితమైన అంశాలు లేవు, రాజకీయ ప్రయోజనాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతోటి ఈ సమావేశాన్ని మంత్రి గారు ఏర్పాటు చేసి, ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా నన్ను, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారిని, బీజేపీ పార్లమెంట్ సభ్యులను, బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను, ఎంఐఎం పార్లమెంట్ సభ్యులను, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా ఆహ్వానించి సుదీర్ఘంగా అంశాలను అన్నిటిని కూడా వివరించడం జరిగింది. ఈ అంశాలను వివరించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వివరాలను కూడా మేము చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా కొన్ని వాస్తవాలను ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా విమర్శనాత్మకమైన వైఖరితో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించినా మాకు అభ్యంతరం లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ పార్టీలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్లకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నదని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఆ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు వినియోగించడానికి వాళ్ళు ముందుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. వారు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ సందర్భాలలో, అది శాసనసభలో కావచ్చు, బహిరంగ సభలలో నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కూడా వివరించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏ అంశం వచ్చినా, ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్లకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించినాం. ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది, అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది, సెంటిమెంటుతోని మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి శాయశక్తుల ఏ రకంగా